గతంలో హైదరాబాద్, ఇప్పుడు విజయవాడ, ఖమ్మం నగరాలను వరదలు ఎలా చుట్టుముట్టాయి? ప్రకృతి ప్రకోపమేనా? మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? విజయవాడలోని చిన్న కాలువ లాంటి బుడమేరు నగరాన్ని ఎలా ముంచెత్తింది? హైదరాబాద్లోని వర్షం పడితే చాలు వరద బురద ఎలా వస్తున్నాయి? గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ, ఖమ్మం వణుకుతున్నాయి. ప్రకృతి ముందు మనిషి ఎప్పుడూ అల్పుడే. వైనాడ్ నుంచి బెజవాడ వరదల వరకు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అందుకే ప్రకృతిని చెరపడితే అది గుణపాఠం చెప్పక మానదు. విజయవాడ సిటీ మధ్యలో ప్రవహించే కాలువ లాంటి బుడమేరు నది ఇప్పుడు దాదాపు సగం నగరాన్ని ముంచెత్తింది. వరదల నుంచి జనాన్ని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సప్లై చేసే అతి ముఖ్యమైన వాగుల్లో బుడమేరు ఒకటి. 2005లో ఇందులో భారీ వరదలొచ్చాయి. బుడమేరు ప్రవహించే ప్రాంతాలను ఆక్రమించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లేశారు. తక్కువ రేటుకే స్థలం లభిస్తూ ఉండటంతో పేద మధ్యతరగతికి చెందిన ప్రజలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ వారికి అండగా నిలబడటంతో అధికారులు కూడా మిన్నుకుండిపోయారు. ఇప్పుడు భారీ వర్షాలు కురవటంతో పైనుంచి వచ్చిన వరద నీరు ముంచెత్తింది. బెజవాడ కనీ విని ఎరగని విధ్వంసాన్ని ఎదుర్కొంది. 2 దశాబ్దాల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మం నగరంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 30 ఏళ్ల తర్వాత భారీ వరదలొచ్చాయి. 25 కాలనీల్లోని ఇళ్లలోకి 10 అడుగుల ఎత్తులో నీరు చేరింది. గత ప్రభుత్వ హయాంలోనే మున్నేరు వాగుకట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. దీనికోసం 100 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వలన ఆ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు మున్నేరుకు ఒక్కసారిగా వచ్చి చేరిన నీటితో బలహీనంగా ఉన్న కట్ట తెగిపోయింది. నిజానికి ఖమ్మం పట్టణం వేగంగా విస్తరిస్తూ పోతోంది. మున్నేరుకు ఇరువైపులా ఆక్రమణలు విపరీతంగా జరిగాయి. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించారు. ఖమ్మం మునగటానికి కారణం ఈ కబ్జాలేనని భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలల్లా ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపునకు హైడ్రా పూనుకుంది. హైడ్రా దూకుడుకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తోంది. దీనికి కారణం భారీ వర్షాలు, వరదలొస్తే అందరూ మునిగిపోతారని, దానికన్నా ఆక్రమణలు తొలగించడమే బెటర్ అన్న అవగాహన జనానికి వచ్చింది. హైడ్రా అవసరం ఇప్పుడు జనానికి పూర్తిగా తెలిసొచ్చింది. భారీ వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ లో ఇళ్లు మునగటానికి కారణం చెరువుల్ని ఆక్రమించడమే. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 సరస్సుల్లో వర్షం వస్తే చాలు 28 చెరువులు పొంగి పొర్లుతాయి. సమీపంలోని ఇళ్లు, నాలాలను ముంచెత్తుతాయి. బహుళ అంతస్తుల బిల్డింగులు కట్టేశారు. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చినప్పుడు జనం హర్షిస్తున్నారు.